హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి రాజ్ కుమార్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. సడన్గా బ్యాగ్ ఎత్తుకున్నాను ఏమని చెప్పేసి అనుకోపోతారు. మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. రేపు ఒక స్పెషల్ అనమాట. అందుకనేసి మా మమ్మీ సడన్గా రమ్మని చెప్పింది కాల్ చేసి. ఇంకా మా మమ్మీ కూడా బెంగళూరు నుంచి వచ్చిందనేసి మేమంతా ఇంకా నేను మా చెల్లి మా బాబు అయితే వెళ్తున్నాము. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి రాజ్ కుమార్. చెప్పు అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. బాయ్. మేము చెప్పు మేము అమ్మమ్మ ఇంటి పోతున్నాం. ఇంకా మా బాబు అయితే మధ్య మధ్యలో వచ్చి చాలా అంటే చాలా సతాయిస్తున్నాడు అనమాట. ఈ బ్యాగ్ అయితే మీషోలో కొన్నాను అనమాట. మీకు లింక్స్ కావాలంటే నన్ను కామెంట్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇంకా బట్టలు అయితే సర్దేసుకుంటున్నాను అనమాట. 1 డే కోసము ఏదో 1 వీక్ ట్రిప్ పోయేమో సర్దుకుంటున్నాను. అంటే మా ఇంటి దగ్గర నుంచి మా మమ్మీ వాళ్ళు ఒక 20 కిలోమీటర్స్ అంతే అనమాట. కానీ మనం ఇన్ని సర్దుకుంటున్నాము. ఒక్కరోజు వెళ్ళి అంటే ఒక నైట్ ఒక డే ఉండే మారు వెళ్తున్నాం అనమాట. ఇంకా మా బాబా మాటకి సతాయిస్తున్నాడు అనమాట. ఇంకా వాడు బర్త్డేకి తీసిందంతా తెచ్చేస్తున్నాడు అనమాట. తెచ్చి అన్నీ ఇది చేస్తున్నాడు గబ్బగబ్బగా. అస్సలు ఉండనే అంటున్నాడు. ఇప్పుడైతే మా అత్తయ్య లేదు, ఇంకా ఊరికైతే వెళ్ళిందనమాట. వీడు ఇంకా అత్తయ్య అయిపోయాడు అనమాట. మా అత్తయ్య ఉంటే మా అత్తయ్య అయితే కంట్రోల్ చేసేది వీడిని చాలా. అంటే మా అత్తయ్య ఎత్తి పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది. వీడిని అసలు నాకు ఒక 2 డేస్కి నా వల్ల కావడం లేదు. పాపం మా అత్తయ్య చాలా అంటే చాలా కంట్రోల్ చేస్తుంది. మనుషులు ఉన్నప్పుడే అంటారు తెలుస్తుంది, మనుషులు లేనప్పుడే తెలుస్తుంది అంటారు విలువ. నాకైతే బాగా తెలిసిందనమాట ఈ 2-3 డేస్లోనే. ఇంకా మా బాబుకైతే ఇదైతే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నా. మా బాబు ఫస్ట్ బర్త్డేకి చాలా అంటే చాలా బాగుందన్నమాట. సన్ ఫ్యాషన్ కిట్స్ అయితే సంథింగ్ అనుకుంటా. నేనైతే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తానన్నమాట వాళ్ళ పేజ్ది, ఒకసారి చెక్అవుట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది వాళ్ళ కలెక్షన్. ఇంకా సమ్మర్ కాబట్టి సమ్మర్ అవుట్ఫిట్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా రీజనబుల్ ప్రైజెస్కొని దొరుకుతుందన్నమాట. ఇంకా మా బాబు అయితే మాటకొచ్చి ఇంకా ఎత్తిన బట్టలు అంతా సర్దేసిందంతా ఇంకా తీయేస్తున్నాడు అనమాట. చూడండి, వేసిన అంత తెచ్చి పెట్టుకున్న బట్టలు అంతా దూరంగా ఎత్తి పారేస్తున్నాడు. చాలా అంటే చాలా కష్టం. అసలు దీన్ని ఇంకా విడిపించలేకపోయాను అనమాట. అంత కష్టమైపోయింది, అంత నచ్చైపోయింది అనమాట. అది చిక్కుబడిపోయి. అయితే మా బాబుకి కావాల్సిన మెడిసిన్స్ ఇంకా డైపర్స్ సంథింగ్ అన్నీ అయితే తీసుకునేస్తానమాట. ఇంకా బర్త్డేకి తెచ్చిన జాలి అయితే ఇంకా దాన్ని తీయడానికి చాలా వరకు ట్రై చేసా. అసలు అది సపరేట్ అయిపోవడం వల్ల ఇంకా మా బాబు వచ్చి ఇంకా మళ్ళీ కెమెరా ముందు సతాయిస్తున్నాడు. సరే ఇంకా అనేసి ఇంకేం చేయలేక ఇంకా అలాగే పెట్టేశాను అనమాట. అది మీకైతే చాలా రోజుల నుంచి ఒక ప్రోడక్ట్ అయితే చూపించాలనుకుంటున్నాను. నేనైతే 1 ఇయర్గా వాడుతున్నాను అనమాట. అదే ఈ ఫార్మసీ ఫేస్ రేజర్స్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఫేస్ మీద అసలు తెగడమే లేదు, అంత బాగుంది. దీంతో పాటు ఒక క్రీమ్ కూడా అనమాట. దీంట్లో అయితే 2 వస్తుంది. ఇదైతే ఫార్మసీ వల్ల పోస్ట్ అండ్ ప్రీ క్రీమ్స్ అనమాట. చాలా అంటే చాలా ఫేస్ మీద చాలా బ్లెండ్ అయిపోతుంది, చాలా కూల్గా కూడా ఉంటుంది. అసలు మనం అంతా ఇది కూడా అవ్వాల్సిన అవసరం లేదు, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం అయితే ఎవరైతే ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఇదైతే బెస్ట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఎవరికన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను, చూసి తీసుకోండి. అండ్ దీంట్లో అయితే 2 అయితే ఉంటుంది. ఒకటైతే హైబ్రోకి, ఒకటైతే ఇంకా ఫేస్ పెన్ హెయిర్కి. హైబ్రో అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంది. చాలామంది అయితే పెయిన్ కోసం చేసుకోరనమాట. ఇదైతే బెస్ట్ ఆప్షన్. ఇంట్లోనే మనకి నచ్చినట్టు మనం చేసుకోవచ్చు అనమాట. ఈ టెక్స్చర్ అయితే ఇంకా బాగుంది. ఈ గ్రిప్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అంటే ఆ గ్రిప్ వల్ల మనమైతే ఎలా చేయాలనుకున్నా కానీ అంత బాగుంటుంది. అంటే బేస్ వరకే ఇది కట్ అవుతుంది అనమాట. చాలామంది భయపడుతూ ఉంటారనమాట. అంటే హెయిర్ రేస్ చేస్తే ఇంకా మళ్ళీ ఎక్కువ అయిపోతుంది అలా ఇలా అని చెప్పేసి అలా అంతా ఉండదన్నమాట. మన ఫేస్ మీద ఎలా అయితే హెయిర్ తీస్తామో మళ్ళీ వచ్చేటప్పుడు కూడా నార్మల్గా అలాగే వస్తుంది అనమాట. హెయిర్ పెరిగిపోవడం అలా అంతా ఉండదు. అండ్ ఇదైతే హైబ్రోకి, ఇది కూడా దాని జిగ్జాగ్ టైప్ అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది అనమాట. ఇదేదో ప్రమోషన్ కొలాబరేషన్స్ కాదు, నాకు నచ్చి నేనైతే చేస్తున్నాను. నేనైతే 1 ఇయర్గా వాడుతున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నేను చూపిస్తాను నా హ్యాండ్ మీద ఎలా బ్లెండ్ అవుతుందో. ఇదైతే షేవింగ్ క్రీమ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ మెన్స్ యూస్ చేసేవారు అనుకుంటారు, అలా అంత కాదు. ఇదైతే సపరేట్గా ఫర్ ఉమెన్స్కి మాత్రమే. చాలా అంటే చాలా బాగుంది. ఇందులో అయితే కుకుంబర్, ఆలోవేరా అన్నీ ఉంది. కుకుంబర్ వల్ల మన ఫేస్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది. అలోవెరా వల్ల
చేస్తే అయితే ఇంకా టెక్స్చర్ అయితే ఇంకా స్మూత్ అవుతుంది. ఇదైతే ప్రీ వాష్ అండ్ పోస్ట్ వాష్ అనమాట. అంటే మనం అంటే రైస్ చేయకముందు మనం వేసుకోవచ్చు, రైస్ చేశాక మనం వేసుకోవచ్చు. అంటే ఇక మనం ఎలా యూజ్ చేయాలో కూడా దీంట్లోనే ఇచ్చేస్తాం. అంత క్లియర్గా ఇస్తున్నారు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడైతే మీకు నేను చూపిస్తాను హ్యాండ్మేడ్. ఫస్ట్ నేను హ్యాండ్మేడ్ చూపిస్తాను ఎలా అయితే ఎంత మంచిగా బ్లెండ్ అవుతుందో ఇదైతే. నాకైతే అంటే దీని స్మెల్ అంత బాగుంది చూడండి. అసలు ఇది వాటర్ లెక్క ఉందన్నమాట. అసలు తీసుకుంటేనే మన బ్లెండ్ అయిపోతుంది చూడండి. ఇలా ఉంటుంది మరి. అంటే ప్రోడక్ట్స్ కొన్ని ప్రోడక్ట్స్ చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. మన అసలు దీనివల్ల మన ఫేస్ మీద ఎలాంటి పింపుల్ కానీ ఇచ్చింగ్ కానీ ఏది కానీ రాదనమాట. ఇప్పుడైతే రేజర్స్ చూపిస్తాను చూడండి. దాని టెక్స్చర్ అయితే అంత మంచిగా ఉంది. నాకైతే దీని షేప్ బాగా నచ్చింది అనమాట. మనం పట్టుకోవడానికి గ్రిప్గా ఉంది. అక్కడ వచ్చిన జిగ్జాగ్ టైప్ కానీ అసలు ప్రతి ఒక్క ఎంత సెన్సిటివ్గా చేశారంటే ఈ ప్రోడక్ట్స్ అంత మంచిగా ఉందన్నమాట. ఇంకా అయితే ఇదైతే ఇంకా హైబ్రోడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చిన్న బ్లేడ్స్తో చిన్న కర్వ్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. దీనికైతే మనం ఎక్కడన్నా వెళ్ళాలంటే కూడా ఫ్రెండ్లీగా క్యారీ చేయొచ్చు. అంత బాగుంది. జిగ్జాగ్ టైప్ అయితే ఇంకా బాగుందన్నమాట. అసలు కట్ కూడా అవ్వదు. చాలామంది భయపడతారు కట్ అయిపోతుంది, ఫేస్ అంతా బ్లడ్ వస్తుంది, చాలా గలీజ్గా ఉంటుంది. కానీ చాలా బాగుంటుంది అనమాట. ఎవరైనా వాడాలనుకుంటే నేను అదే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను వాడాక నేను చెప్తున్నాను అనమాట. నేను 1 ఇయర్గా వాడుతున్నాను కాబట్టి. ఇంకైతే బయలుదేరేసామన్నమాట. మా మామయ్య అయితే ఇంకా మమ్మల్ని ఆటో ఎక్కించడానికి అయితే తీసుకుని వెళ్తున్నాడు. జస్ట్ మా ఊరు నుంచి ఇంకా ఆటో ఎక్కడానికి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఇంకా మా మామయ్య అయితే వదిలేసి ఇంకా ఆటో అయితే ఎక్కించేసాడనమాట మా ఊరు దగ్గర. అంటే మా ఊరు నుంచి ఇంకా మేము బయట రావడానికి ఇంకా ఆటోస్ అయితే ఎక్కడానికి 5 కిలోమీటర్స్ అనమాట. ఇంకా బయట వచ్చి మా మమ్మీ ఎక్కితే ఆటో ఎక్కిచ్చేసాడు. ఇంకా మేమైతే బయలుదేరేసాం మా మమ్మీ దగ్గరికి. మా మమ్మీ కూడా కాల్ చేసిందనమాట. తనైతే రీచ్ అయిపోయిందని, అంటే బస్ దిగేసిందని. ఇంకా మేము కూడా అయితే వెళ్తున్నాము. చూద్దాము ఏమేమి ప్లాన్ చేసామేమో అని. ఇక్కడైతే వాటర్ మెటల్స్ అయితే కనిపించిందనమాట. మా మమ్మీ తీసుకుంటుంటే వద్దులే అని చెప్పేస్తున్నా. ఇంక ఇంటికి వచ్చేసాక మా మమ్మీ తెచ్చిన బ్యాగ్ అయితే ఓపెన్ చేసాను అనమాట. ఏదో రహస్యం చూసే మరి డోర్ అయితే క్లోజ్ చేసుకొని చూస్తున్నా ఏమేమి తెచ్చిందా ఏమనేసి. ఇంకా చూసి ఇంకా బర్త్డేకి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చిందనమాట. ఇంకా బెలూన్స్. మా మమ్మీ ఏమో నేను చిన్నపిల్లలాగా ఇంకా కూడా ట్రీట్ చేస్తుందనమాట. ఇదైతే మా మమ్మీ వాళ్ళ పేషెంట్ వాళ్ళైతే ఇచ్చారనమాట. వాళ్ళ పాప బర్త్డే సెలబ్రేషన్ వల్ల రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేశారు. దాంట్లో మా మమ్మీ కూడా ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారు. మా మమ్మీ మా బాబు కోసం అయితే తీసుకొని వచ్చింది. గిఫ్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే సపరేట్గా అయితే వీడియో చేస్తానమాట చూడండి. అండ్ దీంతో పాటు ఒక మ్యాజిక్ స్లేట్ కూడా ఇచ్చారు. మా మమ్మీ కూడా అదే వచ్చి చెప్తుందనమాట స్లేట్ కూడా ఉంది అని చెప్పేసి. అంటే 2 తెచ్చిందనమాట. మా చెల్లి వాళ్ళ పాపకి ఇంకా నా బాబుకి. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఇంటికి వెళ్ళాక దాని వీడియో అయితే చేస్తాను అనమాట. ఇంకా నైట్ అయితే ఇంకా కూర్చొని మెహందీ పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేస్తాను. అసలు ఎలా పెట్టుకోవాలో అసలు ఇంట్రెస్టే లేదు. బర్త్డే చేసుకోవాల్సిన మూడ్ కూడా లేదనమాట. కానీ ఏమో సడన్గా అలా జరిగిపోయింది నా బర్త్డే అయితే. ప్రతిసారి బర్త్డే చేసుకోవాలన్నప్పుడు ఇలా ఎప్పుడు జరగలేదనమాట. ఈ ఇయర్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది నా బర్త్డే. నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. బాయ్ బాయ్.